కరువు మండలంగా ప్రకటించేవారు. కానీ ఇంతవరకు ఎందుకు కరువు మండలంగా ప్రకటించలేదు నేను అడుగుతున్నా. ఎందుకంటే వీళ్లకు రైతు అని పేరు పెట్టుకున్నారా కానీ రైతులపై ఏ మాత్రం చిత్తశుద్ధి అనేది ప్రభుత్వానికి లేదని తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలుదాం. ఎందుకంటే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము మద్దతు తెలుపుతున్నాం, టీడీపీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 2024లో ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మరి ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో ఉన్నవంటి 7 నియోజకవర్గాలు గెలుచుకునే విధంగా ప్రతి జనసేన పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు కష్టపడి పనిచేద్దాం. ఈ రోజు ఇక్కడ చూస్తున్నా నేను జన సముద్రంగా మారింది. పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడం కన్ఫర్మ్. కానీ ఇప్పుడు మనకు ఉండేది మెజార్టీ. ఎంత మెజార్టీతో గెలుస్తామనేది ఇంపార్టెంట్. మీరు మెజార్టీ కావాలంటే ప్రతి గ్రామ స్థాయి నుంచి ఈ రోజు వార్డు స్థాయిల వరకు, మండల స్థాయిల వరకు మనం కష్టపడి పనిచేద్దాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మన పత్తికొండ నియోజకవర్గాన్ని గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను దళిత సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై జనసేన, జై టీడీపీ. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. సార్ గారు స్టేజ్ మీదకి వస్తున్నారు. దయచేసి మీకు ఇన్నిసార్లు అయినా రిక్వెస్ట్ చేయబట్టి అది పోలు ఒరిగింది. మాకు క్లియర్గా కనిపిస్తాం. అక్కడ చూస్తుంటే పోలు ఒరిగింది. బాబు దయచేసి సహకరించండి. ఇంత పెద్ద బహిరంగ సభ ఇది, మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దయచేసి సహకరించండి. దిగండి బాబు. పోలీస్ శాఖ వారు కొద్దిగా సహకరించి వాళ్ళు క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. బాబు కొంచెం దిగండి. ఆయన దయచేసి సహకరించండి. సార్ వస్తున్నారు. సారు రావడం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు లెఫ్ట్ రైట్ అంతా క్లియర్ చేస్తేనే సార్ స్టేజ్ పైకి వస్తారు. దయచేసి మీరంతా క్లియర్ చేయాలి. బాబు దిగండి. ఈ స్టెప్స్ పైన కూడా బాబు స్టేజ్కి లెఫ్ట్ రైట్ అంతా క్లియర్ చేస్తే సారు స్టేజ్ పైకి వస్తారు. దయచేసి అక్కడ కూడా క్లియర్ చేయాల్సిందే కోరుకుంటున్నాం. సారు స్టేజ్ పైకి వస్తున్నారు. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరికి కేటాయించిన సీట్లలోకి వాళ్ళు పోయి కూర్చోండి.